మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వు కంగారు పడకు. ఆపరేషన్ థియేటర్ అంతా మంచి జరుగుతుంది. వెంటనే డాక్టర్ పద్మావతి గారిని ఆపరేషన్ థియేటర్కి రమ్మని చెప్పండి. అలాగే మేడం. డాక్టర్, బిడ్డ మీరేం కంగారు పడకండి, కొంచెం నేను చూడండి. చూసుకుంటానుగా. దేవుడా, నా అవంతికి ఏ సమస్య లేకుండా పొరుడు పోసుకునేలా చూడు స్వామి. జానకి, దుర్గా. అమ్మా దుర్గా, ఏమైంది? అవంతికి ఎలా ఉందమ్మా? అక్క, అవంతికేం కాదు, మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. ముందు మీరు ఇద్దరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవంతికి ఇలా ఉంటే నీకు తోడుండకుండా మమ్మల్ని వెళ్ళిపోమంటావేంటక్క? జానకి, నీకు తెలీదు, ఆ మహేంద్రకు అనుమానం వచ్చింది, మమ్మల్ని వెంబడిస్తూ వచ్చాడు. మేము అతన్ని దారి తప్పించి వచ్చేసాం. అయ్యో, అతను ఒకవేళ వెతుక్కుంటూ ఇక్కడికి గనకొస్తే అతనికి మనిద్దరం కనిపించామంటే ఇక మనం ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా నాశనం అయిపోతుంది. అందుకే వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జానకి, నువ్వు నాతో రా, మనిద్దరం కట్టుబొట్టు మార్చుకోవాలి. లేదంటే మహేంద్రకి డౌట్ ఇంకా ఎక్కువైపోతుంది. పద. సరే. మావయ్య, మీరు జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. నేను ఆపరేషన్ అయిపోయాక మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. ఇంకో విషయం, మీరిక్కడి నుంచి బయలుదేరగానే ఆ మహేంద్రకి ఫోన్ చేయండి. మహేంద్రకా? ఎందుకమ్మా? అతను ఇక్కడికి రాకుండా ఉండడానికి. మహేంద్ర ఈ శారీలో ఉన్న జానకిని చూసి ఇంటికి వచ్చేయాలి గాని ఈ శారీలో ఉన్న నా దగ్గరికి రాకూడదు. అసలు అతని ఇక్కడికి రానేకూడదు. అందుకే అతనికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడగండి. ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉన్నానని అబద్ధం చెప్తాడు. వెంటనే ఇంటికొస్తున్నాను, అక్కడే ఉండు, పనుంది అని చెప్పండి. ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు అతను ఎక్కడికి రాకుండా ఇంటికే వచ్చేస్తాడు. వెళ్ళండి. అలాగేనమ్మా. అరే దుర్గా, నువ్వు ఒక్కదానివే? నాకేం పర్వాలేదు జానకి, నేను ద్వారకి ఫోన్ చేసి రమ్మంటాను. మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. అవంతి జాగ్రత్తమ్మా. పదమ్మ జానకి. చెప్పమ్మా. ద్వారకా, నువ్వు వెంటనే బయలుదేరి డాక్టర్ రాజారాం హాస్పిటల్కి రావాలి. అవంతికి నొప్పులొచ్చాయి, హాస్పిటల్కి తీసుకొచ్చాను. నేను వెంటనే బయలుదేరుతున్నాను. రామచంద్రస్వామి, అవంతి చాలా బాధపడిపోతోంది. ఆ తల్లి కడుపులో బిడ్డకి ఏం కాకుండా చూడు తండ్రి. ఏమీ కాదమ్మా, అవంతికేం కాదు. పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. మావయ్య, నాకైతే అక్కడి నుంచి అస్సలు రావాలని లేదు. అవంతి పక్కనే ఉండాలనుంది. అవంతి నొప్పులు పడుతుంటే ఓదార్చాలని, తనకి పండంటి పాప పుడితే ఆ పాపని నా చేతులతో ఎత్తుకోవాలని, ఆ పాపకి ఉగ్గు పోసి లాల పోసి
లాలి పాడాలనుంది. ఏమ్మా, అవంతిని నీ సొంత కోడలనుకుంటున్నావా? అవును మావయ్య, అవంతి నా కోడలని అనిపిస్తుంది. ఇన్ని రోజులు కూతురు ప్రేమ చూస్తూ వచ్చాను. అవంతితో కలిసి చేసే నీ కొద్ది ప్రయాణంలో కోడలి ప్రేమేంటో కూడా తెలిసింది. కూతురు కాని ఆ అమ్మాయి కూతుర్లా నా చుట్టూ తిరుగుతూ ప్రతి క్షణం నాకేం కావాలో చూస్తూ కాపాడుతూ దీపం చుట్టూ పెట్టిన చేతుల్లా ఎంతో భద్రతగా ధైర్యంగా అనిపిస్తుంది. ఒక అపురూపంగా నా బంధం ఏర్పడింది మావయ్య. మావయ్య, అవంతికి ఏ సమస్య రాకూడదు. తన పాపని నా చేతులతో ఎత్తుకోవాలి మావయ్య. నువ్వింత నిర్మలమైన మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడు కాపాడక ఏం చేస్తాడమ్మా? కాపాడాలి మావయ్య, ఆ దేవుడే కాపాడాలి. అమ్మా, త్వరగా అమ్మా, త్వరగా ఎలా ఉంది అవంతికి? ఆపరేషన్ కి తీసుకెళ్లారా? ఇంకాసేపట్లో పాప పుట్టేస్తుంది. నువ్వేం కంగారు పడుకు. ఏంటమ్మా అవంతి అంత గట్టిగా అరుస్తుంది? డెలివరీ అంటే అంతేరా, నొప్పులు అలాగే వస్తాయి. బిడ్డ పుట్టడం అంటేనే అమ్మ కూడా మరో జన్మ ఎత్తడమే. నువ్వు కంగారు పడుకు. ఏం కాదుగా? ఏం కాదురా. కంగారు పడుకు, ఏం కాదు. సిస్టర్ మేడం, ఆ. అవంతి గారి హస్బెండ్ ఎవరు? తనే. నేనే. ఈయన? ఓ, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. అంటే అవంతి కండిషన్ సీరియస్గా ఉందా? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మీరు త్వరగా సైన్ చేయండి సార్, ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. త్వరగా సైన్ చేయరా, ఏం కాదు. పండంటి బిడ్డతో తను బయటికి వస్తుంది. నువ్వు సైన్ చేసేరా. ఇక్కడ చేయండి సార్, ఇక్కడ కూడా చేయండి సార్. ఓకే సార్.
డాక్టర్ 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 ఆపరేషన్ పూర్తయింది. అవంతికి ఎలా ఉంది? అవంతి సేఫ్గానే ఉంది. బేబీ చెప్పండి డాక్టర్. సారీ, బేబీ కడుపులోనే చనిపోయి పుట్టింది. ఐఎమ్ సారీ. అతి కష్టం మీద అవంతిని బ్రతికించగలిగాం. లేటుగా తీసుకొచ్చుంటే లోపల చనిపోయిన బిడ్డ వల్ల అవంతి బాడీ కూడా పాయిజన్ అయిపోయి ఉండేది. అప్పుడు అవంతి కూడా దక్కేది కాదు. కాసేపట్లో క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ అంతా ఫినిష్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడెళ్ళి చూడండి. నేను అవంతి ఒక కోరిక కోరుకున్నామమ్మా. సేమ్ నీలాంటి అమ్మాయే నీలాగే పుట్టాలని కోరుకున్నాం. రోజు ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉంటే నీలాంటి పాపే పుడుతుందని ఈ ఫోటో చేయించి గదిలో పెట్టాను. పైగా మాకు అమ్మలాంటి పాపే పుడుతుందని నమ్మకం కలిగించేలా ఉండటం కోసం ఈ ఫోటో చేయించాను. ద్వారక అమ్మా చనిపోయిందమ్మా. అమ్మా ద్వారక ద్వారక ఊరుకోరా, ఊరుకో ద్వారక, ఊరుకో ద్వారక, ద్వారక, ఊరుకో ద్వారక, నువ్వు బాధపడకు. ద్వారక ద్వారక, చిన్న దుర్గమ్మ. అమ్మా అమ్మా ద్వారక ద్వారక, ద్వారక ఊరుకో, ఊరుకో ద్వారక, ద్వారక, నువ్వు బాధపడకు. అంత అయిపోయింది ద్వారక అమ్మా.
ద్వారక, అమ్మా చిన్న దుర్గమ్మ ద్వారక, ఊరుకో ద్వారక. చిన్న దుర్గమ్మ అయ్యో. అమ్మ చిన్న ద్వారక, అమ్మ అమ్మ చిన్న దుర్గమ్మ ద్వారక. అమ్మ ద్వారక, ఊరుకో. లేదమ్మా. ద్వారక, అయిపోయింది ద్వారక, అయిపోయిందమ్మా ద్వారక. అయ్యో ద్వారక, ద్వారక, బాధపడుకో అమ్మా ద్వారక, చిన్న బాధపడకు. దుర్గమ్మ. అయ్యో బాధపడకు. అయ్యో ద్వారక, ద్వారక కన్ఫ్యూజ్ చేసుకున్నానా ద్వారక. నువ్వేం ఆలోచించక్కర్లేదు నక్షత్ర, ఇది అదే. 18 డెలివరీ డేట్ అన్నారు, కానీ 10 రోజుల ముందే విపరీతమైన నొప్పులు వచ్చేశాయి. అంటే ఖచ్చితంగా ఈ నొప్పులు సువర్ణ పంపిన ఔషధం వల్లే. సో ఖచ్చితంగా ఈ ఇంట్లో మనకు శుభవార్త వినిపిస్తుంది. కానీ నిన్నటి వరకు అంతా బావుండి ఈ రోజు సడన్ గా ఈ నొప్పులు రావడం, ఆ తర్వాత మనం అనుకున్నది వాళ్ళు ఊహించనిది జరగడం, ఇవన్నీ చూసి ఎవరికైనా డౌట్ వచ్చి ఏదైనా చెకప్ చేయిస్తే అప్పుడు మనం ఇచ్చిన ఔషధం సంగతి బయటపడితే ఫస్ట్ నా మీద డౌట్ వస్తుంది, అప్పుడు దుర్గ నా ప్రాణం తీస్తుంది. నువ్వు అనవసరంగా భయపడకు నక్షత్ర. ఇప్పుడు ఏం జరిగినా ఎవ్వరికీ ఏ డౌట్సు రావు. అయితే మనం అనుకున్నది జరిగిందని మనకు ఫోన్ చేశాక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఏడుపులో మనం కూడా ఏడుపు కలిపేద్దాం. లేదంటే నిజంగానే అనుమానం వస్తుంది. అమ్మా 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 అదిగో వచ్చాడు అమ్మ కూచి. మళ్ళీ ఏదో శుభవార్త చెప్పాలనుకుంటా. హుషారుగా వస్తున్నాడు. పదండి మావయ్య. అమ్మా అమ్మా నక్షత్ర అమ్మేది ఇంట్లో లేదు. లేదా? సరే అయితే వదినకి చెప్తాను. ఏ నాకు చెప్పకూడదా? నీకు చెప్పడం ఎందుకు? దండగా అంటావా? తమరు నోరు ముయ్యండి. నక్షత్ర, మనిద్దరం వెళ్తున్నప్పుడు మళ్ళీ నీకు చెప్పడం ఎందుకు? అక్కడికి వెళ్ళాక నీకు తెలుస్తుంది కదా. మనం వెళ్తున్నామా? ఎక్కడికి? సినిమాకి. సినిమాకా? ఆ ఈరోజు నాకు ఆఫీస్ పని త్వరగా అయిపోయింది, అందుకే సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. టికెట్స్ కూడా బుక్ చేసేసాను. అవునా? మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఉండు, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏయ్, ఏమొద్దు, ఇలానే బాగున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఉండు, ఒక మాట వదినకి చెప్పేసి వస్తాను. మీ వదిన కూడా ఇంట్లో లేదు బాబు. ఆ? వదిన కూడా ఎక్కడికి వెళ్ళింది? అవంతి ఎవరి కూడా వెళ్ళలేదు. మీ అన్న మీ అమ్మే మీ వదిన కూడా వెళ్ళారు. అమ్మ వదినతో వెళ్ళిందా? ఎక్కడికి? హాస్పిటల్కి. ఏమైంది? ఏం లేదు మురారి, మీ వదినకి సడన్ గా నొప్పులు మొదలయ్యాయి, అందుకే పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏయ్ నక్షత్ర, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏంటి మురారి, ఇప్పటి వరకు సినిమా అని హుషారు పుట్టించి ఇప్పుడు సడన్ గా గాలి తీసేసావు? ఏ ఛీ, అక్కడ వదినకి డెలివరీ జరుగుతుంటే మనం సినిమాకి వెళ్దామంటావా? మురారి, నువ్వే సినిమాకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసి ఇప్పుడు నన్నంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది నాకు వదిన గురించి తెలియకపోవడం వల్ల చేసిన పని. కానీ నీకు డెలివరీ విషయం తెలిసి సినిమాకి వెళ్ళడానికి ఎలా రెడీ అయిపోతావు? అక్కడ వదిన కడుపున మా అమ్మ రూపంలో పాప పుట్టబోతోంది. ఇంత గ్రేట్ టైంలో మనం ఉండాల్సింది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ముందు, సినిమా థియేటర్లో కాదు. అవును, మార్నింగే వదిన వాళ్ళు వెళ్ళిపోయారంటే అన్నయ్య అమ్మ ఏమీ తినుండరు. మరి వాళ్ళ కోసం క్యారేజ్ ఏమన్నా కట్టారా? ఆల్రెడీ కట్టేసి ఉంచాను, ఎవరైనా వస్తే ఇచ్చి పంపిద్దామని. మరి నేను రాగానే నువ్వు చేయాల్సిన పని క్యారేజ్ నాకు ఇవ్వడం. మా మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేసేలా మాట్లాడడం కాదు.
ముందెళ్ళి క్యారేజ్ పట్టుకురా. అవంతి, అత్తయ్య, నేను ఏ జన్మలోనో చాలా పాపం చేశానత్తయ్యా. అమ్మని అవ్వకూడనంత పాపం చేశాను.